ఎవడయ్యా విజయేంద్ర వర్మ? గవర్నమెంట్ చెప్పిందేంటి, వాడు చేసిందేంటి? నా కొడుకు ఏదైనా జరిగుంటే? ఏం జరగలేదు కదా సార్. నోర్మోయ్, మీ డ్యూటీ బార్డర్ లో కాపలా కాయడానికి, ప్రభుత్వం మీద పెత్తనం చేయడానికి కాదు. మేము గన్ను పట్టుకోమంటే పట్టుకోవాలి, పడేయమంటే పడేయాలి. కాపలా కాసేవాడికి ఎవడిచ్చాడ్రా ఈ అధికారం? వాడిని వదలను. నా పవర్ ఏంటో చూపించి వాడి కోరలు పీకందే నేను నిద్రపోను. ఎక్కడా వాడు? కల్నల్ విజయేంద్ర వర్మ ఆన్ డ్యూటీ. బోడీ స్టైల్ చూడు. ఎవడమ్మన్నాడు నేను ఎయిర్పోర్ట్కి? పిఎం చెప్పాడా, ప్రెసిడెంట్ చెప్పాడా? ఎవరు చెప్పక్కర్లా. దేశమంతా తన పేరు చెప్పుకోవాలని దోలండి. తోలా మాకు కాదు, మీకుంది. పొలిటికల్ చైర్ లో కూర్చోడానికి సీటు తోలా, పార్టీ టికెట్ దక్కించుకోవడానికి నోటు తోలా, పందుకొక్కుల్లా దొబ్బి తినడానికి పదవి కోసం ఓటు తోలా. దించేస్తా, అడ్డంగా వాగితే దోల దించేస్తా. అరే ఎంపీనే కొడతావేంటి? ఇక్కడ పడేలోపు అక్కడ కమిట్ అయ్యాడు. మినిస్టర్ని నన్నే కొడతావా? నీకు మూడింది. మై నీ బతుకు బ్యాలెట్ బాక్స్ నుంచి పుట్టింది. నేను అమ్మ కడుపులో నుంచి నీతిగా పుట్టా. బొచ్చు కూడా బేగలేవో. టూ మచ్ గా మాట్లాడుతున్నావు. నీ అంతు చూస్తావు. ఏమిట్రా నువ్వు చూసేది? రేయ్, నీకు తెలుసో లేదు, నేను గోరుముద్దలు తిని బతకలేదు. కడుపు మార్చుకొని కసితో పెరిగా. అమ్మ ఆవు అన్న చదువుతో నా లైఫ్ మొదలవ్వలేదు. చావో రేవో తెలుసుకుంటూ పైకొచ్చా. బతుకంటే లెక్కలేని వాణ్ణి నీ పెద్దరా తొక్క. వెళ్ళి పోలీస్ స్టేషన్ లో చేసిన తప్పు ఒప్పేసుకో. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చెక్కిందా నీకు? నేను తప్పు చేయడం ఏంటి? 2 రోజుల నుంచి హైదరాబాద్ నుండి 40 కాల్స్ చేశావు. ఏమిట్రా నీకు వాడుకున్న సంబంధం? వాళ్ళ అబ్బకి నువ్వు పుట్టావా? నీ అబ్బకి వాళ్ళు పుట్టారా? నీ కొడుకుని పట్టుకెళ్ళమని సలహా ఇచ్చింది నువ్వు. 100 కోట్లకి భారతదేశపు పరువును మార్కెట్లో పెట్టింది నువ్వు. బార్డర్లో కంటికి నిద్ర లేకుండా కడుపు మార్చుకొని మేం కాపలా కాస్తుంటే కడుపు చేయించుకొని ఉగ్రవాదుల్ని కంటారా మీరు? రేయ్, న్యూఢిల్లీ నడిపట్టులో నరికి సరిహద్దుల్లో మీ సవాల్ని తగలెడతా నా కొడకల్లారా. ఏమిటి నీ దౌర్జన్యం? మా నాన్న ఏం చేశాడు? ఏం చేశాడో నీ అబ్బ నోట్లో నుంచి నిజం భగవద్గీతలో బయటకు వస్తుంది చూడు. పరిగెత్తు. 5 నిమిషాల లోపల దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రాయించి సంతకం చేసి ఫోన్ కొట్టు. రింగ్ సౌండ్ సెకండ్ ఆలస్యమైన నీ కొడుకు బాడీ బద్దలైపోతుంది. వద్దు, నా బిడ్డను ఏమీ చెయ్యొద్దు. నీకెంత కావాలన్నా ఇస్తా. పచ్చ నోట్లకి జెండా ఊపడానికి నేను పొలిటికల్ లీడర్ని కాదు. నువ్వు తిన్నది కక్కితే చేతులు చాపడానికి అవినీతి ఆఫీసర్ని కాదు. ఇండియన్ ఆర్మీ. నో సెకండ్ థాట్, నరికేస్తా. పరిగెత్తు. 5 సెకండ్లు ఇక్కడే గడిచిపోయాయి. నా బిడ్డను ఏమీ చెయ్యొద్దు, నేను ఒప్పుకుంటా. मिनिस्टर सर, ये क्या हालत है आपका? हेलो हेलो मिनिस्टर जी तो मर गए सर. सर मिनिस्टर షాక్ తో చచ్చాడంట. చావని, నష్టం లేదు. పొలిటికల్ వీధిలో పిచ్చెకి తిరిగే ఒక కుక్క చచ్చింది. దట్స్ ఆల్.